పెళ్లి నా సావుకొచ్చింది అని అంటారు కదా. ఒక జంట పెళ్లి చేసుకొని ఇంటికి పోతే వాళ్ళకి వెల్కమ్ చెప్పిన తరీకా చూస్తే ఆల్మోస్ట్ అట్లే అనిపించింది. ఓ మీ సర్ప్రైజ్ చల్లకుండా జరసేపు అంత ఆగమాగం అయిపోయింది అని అనిపించింది కదా. సేమ్ ఇలాంటి సర్ప్రైజే ఇంకొకటి కూడా ఉన్నది. అది చూడుండ్రి, అది సర్ప్రైజ్ వై షాక్ అయి కూర్చుంది. పెళ్ళంటే పెళ్లి పిల్ల పిల్లగాని ముఖము తలతల మెరిసిపోతుంటుంది. అలాంటిది ఇప్పుడు పెళ్లి సంగతి ఏమో కానీ అటు జుట్టు గాలిపోయింది, ముఖం కూడా సగం గాలిపోయింది. పోయి హాస్పిటల్లో జాయిన్ అయినరు. సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కానీ మరి ఇంత అడ్వెంచరస్గా చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో. హైడ్రోజన్ బెలూన్లు అంటే అవి, అందుకే వెళ్ళినాయి. అది ఈ హైడ్రోజన్ బెలూన్లతో భూమి మీద చూసారు కదా. ఇప్పుడు ఒకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అంట పైన చూడు. చూసిరుగా గాల్లో హైడ్రోజన్ బెలూన్లట. ఆడ పైన పోయి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ హైడ్రోజన్ బెలూన్లు వెళ్ళినాయి అనుకో, అటు తల మీద కాలుతుంది, ముఖము కాలుతుంది, కింద పడితే నడ్డి ఇరుగుతుంది. అప్పుడు పెళ్లి ఫంక్షన్ హాల్లో కాదు, ఇక పెళ్లి ముహూర్తం తప్పొద్దు అని అనుకుంటే హాస్పిటల్లో వేసుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్ అంటే గుర్తుకొచ్చింది, మొన్న ఒక పెళ్లికి ముందు రోజు సంగీత్ చేసుకుంటారు కదా. ఆ సంగీత్లో మొత్తం జనాలంతా ఫుల్గా తాగేసారట. పొద్దుననేమో 11కి అయితే హ్యాంగ్ ఓవరు. ఇక పెళ్లిలో ఏం చేయాలని అర్థం కాక డాక్టర్ని పిలిపించి ఆడనే ఐవీ ఫ్లూయిడ్లు పెట్టించుకొని పెళ్లి అటెండ్ అవుతారు. ఇలాంటి సిచ్యువేషన్ దుబాయ్లో చాలా కామన్ అట. కానీ మన దగ్గర ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇక